అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఆచంట నియోజకవర్గ ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు మనసారా ఆసరా అనే ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం ఆయనతో మనం ఉన్నాం. అసలు ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం ఏంటో అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో వైసీపీలో ఎమ్మెల్యే చేయని విధంగా మనసారా ఆసరా అనే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీని ప్రధాన ఉద్దేశం ఏంటి సార్? ముఖ్యంగా నేను జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఆచంట నియోజకవర్గం కన్వీనర్గా చేసిన తర్వాత, ఆయన సుదీర్ఘ పాదయాత్ర చేసిన తర్వాత నవరత్నాలను అనౌన్స్ చేయడం జరిగింది. నేను అప్పుడు గడప గడపకి తిరిగి ప్రతి కుటుంబానికి, నియోజకవర్గంలో ఉన్న 54,000 కుటుంబాలకు కూడా నవరత్నాల ద్వారా సంక్షేమ కార్యక్రమాలు కానీ, రైతులకు కానీ, కౌలు రైతులకు కానీ, అలాగే ఎడ్యుకేషన్ కానీ ఏ కుటుంబానికి ఎంత వస్తుందో కూడా నేను రికార్డెడ్గా ప్రింట్ చేసి ఇవ్వడం జరిగింది. దాన్ని ఏది కూడా తూచా తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నీ కూడా అమలు చేసి మా నియోజకవర్గం గ్రామీణ ప్రాంతం నియోజకవర్గం పూర్తిగా ఎస్సీ బీసీలు ఉండే కాన్స్టిట్యున్సీ, నిరుపేదలు ఎక్కువగా ఉండే కాన్స్టిట్యున్సీ, వ్యవసాయ కూలీలు కానీ ఎవరికారు పనిచేసుకుని 100కి 99.5% అందరికీ కూడా పథకాలు వచ్చినాయి. ఈ ఆసరా కార్యక్రమంలో 4వ విడత ఇచ్చిన తర్వాత నేను గడప గడపకి తిరిగినప్పుడు చెప్పాను, అమ్మ మీ ఇన్ని పథకాలు ఇస్తున్నారు, మీరు అందరూ కూడా సంతోషంగా ఉన్నారు కాబట్టి నేను ఒక కార్యక్రమం పెడతానని చెప్పి రేపు నుంచి 10 రోజులు ఈ కార్యక్రమాన్ని, ఆసరా కార్యక్రమంతో పాటు ఏదైతే ఎంతో సంతోషంగా ఉన్నారో మనసారా ఆసరా సంబరాలు 10 రోజులు కూడా చేసుకోవడం కోసం రోజుకి 5,000 మంది మహిళలతోటి 10 రోజుల పాటు ఈ నియోజకవర్గంలో ఉన్న 52,000 డ్వాక్రా మహిళలకు కూడా లబ్ధి చేకూరింది. అందరూ కూడా ఎంతో చక్కగా నా ఇంటికి తోబుట్టువులుగా వాళ్ళందరినీ పిలవడం జరుగుతుంది. అక్కచెల్లెమ్మలకి తోటి ఇదే పొలిటికల్గా కాకుండా స్వచ్ఛందంగా వచ్చి జరిగిన మేలు ఏంటి అన్నది వాళ్ళు చర్చించుకుని, మహిళలే జరిగిన కార్యక్రమాలు ఎలా జరిగినాయి, రాబోయే రోజుల్లో ఈ డబ్బుతోటి మనం సాధికారత ఎలా చేయాలి, మా వ్యాపారాలు ఎలా చేసుకోవాలనే దాని మీద ఇష్టాగోష్ఠి కింద పెట్టి మాకు ఈ ఏరియాలో అయితే డ్వాక్రా మహిళలు 17 లక్షల నుంచి 20 లక్షల దాకా ప్రతి గ్రూపు కూడా ఇండివిజువల్గా 22 లక్షల దాకా కూడా తీసుకోవడం జరుగుతుంది. 100కి 100 రూపాయలు ఎక్కడా కూడా బ్యాంకులో డిఫాల్టర్లు లేకుండా మా ప్రాంతం అందరూ కూడా కట్టడం జరుగుతుంది. నాకు తోబుట్టూరులా నేను ఇక్కడికి పిలిచి మీటింగ్ అయిన తర్వాత అందరికీ కూడా భోజనం పెట్టి, ఏదైతే ఇంటికి వచ్చిన ఆడబిడ్డను ఎలాగైతే సాగనంపుతామో అలాగే సారీ చీరతోటి ప్రతి మహిళని కూడా పంపడానికి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎంతో సంతోషంగా అందరూ రావటం. రేపు నుంచి 10 రోజుల పాటు ఈ కార్యక్రమం పొద్దున 10 గంటల కాడి నుంచి 1 గంట దాకా జరుగుతుంది. అందరినీ కూడా వెహికల్స్ పెట్టాం, వెహికల్స్ మీద తీసుకొచ్చి మళ్ళీ ఆడబిడ్డలందరినీ కూడా నా ఇంటికి తీసుకొచ్చి ఇక్కడికి మళ్ళీ కార్యక్రమం అయిన తర్వాత వాళ్ళని ఏదైతే పండగకి, దీపావళి పండగకో సంక్రాంతి పండగకో ఆడబిడ్డలను తీసుకొస్తాం, అలాగే తీసుకొచ్చి వాళ్ళందరినీ ఇంటికి పంపించే కార్యక్రమం, చీరా సారీ పెట్టి ఇంటికి పంపించే కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. రోజుకి ఎంతమంది మహిళలను, డ్వాక్రా మహిళలను ఇక్కడికి రాబోతున్నారు? 5,200 మంది రోజుకి మహిళలు వస్తారు. దానికి ఇంకా మిగిలిన కార్యకర్తలు కానీ, మా నాయకులు కానీ, సర్పంచులు కానీ రోజుకి ఒక 8,000 మందికి ఇక్కడ భోజనం ఏర్పాటు చేస్తున్నాం. అంటే ఏ ఎమ్మెల్యేకి రాలేని వినూత్నమైన ఆలోచన మీకు వచ్చింది. దాదాపుగా కూడా ఇక్కడ పెద్ద స్థాయిలో ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఏంటి సార్ ఏంటి? అంటే నాకు అలవాటు, నాకు అందరూ జేబొంగు చూస్తారు, నేను కడుపొంగు చూస్తాను. నాకు ఉన్న మిగిలిన వాళ్ళకి తేడా. ఆకలి వచ్చిన వాళ్ళు అందరూ కూడా సంతృప్తిగా మీటింగ్ పెట్టిన తర్వాత ఒక నా కూతురు అలాగే నా తోబుట్టులాగా వాళ్ళని భోజనం పెట్టి వాళ్ళు ఆశీర్వచనం ఇచ్చి, పెద్దోళ్ళు అయితే నాకంటే అందరూ ఎక్కువ చిన్నోళ్ళే ఉంటారు, వాళ్ళని ఆశీర్వదించి తోబుట్టుని పంపుతాను. 9 రోజులు ఇక్కడ అందరికీ 10 రోజులు ఇక్కడ అందుబాటులో ఉంటారు సార్? ఉంటాను, నేను ఇక్కడే ఉంటాను పొద్దున్నే సాయంకాలంగా. ఈ 10 రోజులు కూడా పొద్దున్న 10 గంటల దగ్గర నుంచి 9 గంటల కాడి నుంచి 2 గంటల దాకా ఉండి పర్యవేక్షించి రేపు ఏం చేయాలి, రేపు ఎంత అలా తీసుకొస్తామో అలాగే ఇంటికి తీసుకొచ్చి దింపి వాళ్ళకి జాగ్రత్తగా పంపవలసిన బాధ్యత నా కుటుంబ సభ్యులకు ఉంది కాబట్టి దాన్ని చేయడం జరుగుతుంది. మీరు ఇప్పటికీ గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంతో గ్రామాల్లోకి వెళ్ళారు. ఇక వెళ్ళిన తర్వాత అక్కడ మహిళలు కానీ ఎవరైనా కానీ మీ ప్రభుత్వంపై ఏమన్నారు?
ఇప్పుడు నేను రాజకీయాల్లో చాలా రోజుల నుంచి ఉన్నాను. జనగా ఇప్పుడు మేము ఇంక 4 సంవత్సరాలు 9 నెలలు ఎమ్మెల్యేగా పూర్తయింది. గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు గతంలో ఏంటంటే నాకు తెల్ల కార్డు లేదు, పెన్షన్ లేదు, ఇళ్ల స్థలం లేదు, ఇల్లు లేదు, బోళ్ళన్నీ మీద పడిపోతూ ఉండేవారు. కానీ ఈరోజు వెళ్ళినప్పుడు గ్రామాల్లో ఎవరో కూడా నాకు పథకం రాలేదు, నాకు పెన్షన్ రాలేదు, నాకు స్థలం రాలేదు, నాకు అమ్మఒడి రాలేదు, లేకపోతేనేమో నాకు డోకరా రాలేదని ఎవరో మాట్లాడట్లేదు. సన్నగా సమస్యలు మన ఏరియాలో ప్రాంతంలో డ్రైనేజ్ సమస్య ఉంటుంది. ఆ డ్రైనేజ్ సమస్య చిన్న కొన్ని గ్రామాల్లో అయితే వాటర్ ప్రాబ్లం ఉంది. అయ్యే చెప్తున్నారు తప్ప వ్యక్తిగతంగా నాకు ఇది రాలేదని ఎవరో కూడా నేను ఎలక్షన్ ముందు తిరిగాను. అలాగే నేను మిగిలిన ఎమ్మెల్యేల కంటే కూడా నేను వినూత్నంగా వెళ్ళి ప్రతి ఆడబొడిసిని కూడా మీ పుట్టిల్లు ఎవరు, పిల్లలు ఎంతమంది, ఉద్యోగాలు చేస్తున్నారా, చదువుకుంటున్నారా, కుటుంబ యోగక్షేమాలు అడిగిన తర్వాతే నేను ఇవన్నీ మాట్లాడు. కాబట్టి నాకు అందరితోటి ప్రతి మహిళతోటి నాకు డైరెక్ట్గా ఇంటరాక్ట్ ఉంది. నేనేదో దండం పెట్టుకుని రోడ్డు అమ్మట వెళ్ళిపోవడం కాదు. ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి ఒక 5 నిమిషాల నుంచుని వాళ్ళ పుట్టిల్లు ఎవరో తెలుసుకుని, పిల్లల్ని ఏ ఊరు ఇచ్చారు, ఏ ఊరి నుంచి ఆ అమ్మాయిని కోడలుగా తెచ్చుకున్నారు, పిల్లలు ఏం చదువుతున్నారు, మీ భర్తలు వ్యవసాయం చేస్తున్నారు అని పూర్తిగా 54,000 కుటుంబాల దగ్గర ఉంది. అలాగే ఎవరైనా వైద్యం ఉంటే వైద్యం చేయించడం, ఎవరైనా చిన్న వయసులో భర్తలు కోల్పోయిన 35-40 ఏళ్ళ లోపళ్ళు భర్తలు కోల్పోయిన పిల్లలతో ఉంటే వాళ్ళందరినీ ఇమీడియట్గా వాళ్ళకి ఇల్లు కట్టించడం, వాళ్ళకి ఉపాధి కలిగించడం, ఏదో ఒక ఉద్యోగం, డోకరా, ఏదో అంగన్వాడీ టీచర్ కిందనో ఆయా కిందనో ఏదో దుక్కుని వాళ్ళందరికీ కూడా ఇమీడియట్గా భద్రత, ఎందుకంటే తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా ఆ పిల్లల్ని వాళ్ళు పోషించుకునేలాగా ఉద్యోగాలు ఇవ్వటం, ఎవరైతే అమ్మాయిలు ఉన్నారో భర్తలు కోల్పోయినా వాళ్ళందరికీ ఇమీడియట్గా శాశ్వత గృహం కూడా నా డబ్బులతో కట్టిస్తున్నాను. గవర్నమెంట్ తోటి సైట్ అలాట్ చేయించి వాళ్ళ కళ్ళంట ఒక ఆడబిడ్డ అలాగా ఉన్న వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇస్తున్నాను. ఎవరిని వదలట్లేదు. నాకే కులం లేదు, మాతో ఏ పార్టీ కూడా చూడండి. నేను ఇళ్ళడిగా ముఖం చూస్తే తెలిసిపోతుంది అమ్మాయి ఇబ్బందుల్లో ఉన్నాను. అడిగి అమ్మాయి ఏంటి నువ్వు కష్టాల్లో ఉన్నావు, నీ ముఖం చెప్తానంటే అయ్యా నా భర్త పోయాడు ఇలాగ అంటే వెంటనే వితిన్ 1 వీక్లోనే వాళ్ళకి వార్ పుట్టింగ్లో వాళ్ళకి ఏర్పాటు చేయటం. అలాగే వాళ్ళకి పిల్లలతో కాపురం ఉండటానికి, ఎందుకంటే పుట్టింటికి వస్తారు పోయిన వాళ్ళు, ఏదో తండ్రి సొత్తాడనో అన్నగారు సొత్తాడనో రారు, కొంచెం అన్న ఉంటుందని వస్తారు. వాళ్ళు కూడా వాళ్ళ కాళ్ళ మీద పిల్లల్ని పోషించుకుంటానికి చూస్తారు తప్ప వాళ్ళందరినీ కూడా నేను ఈ నియోజకవర్గం ఎవరిని వదలలేదు. ఆడపిల్లల్ని నేను వెళ్ళినప్పుడు నా దృష్టికి వస్తే బట్టి వెంటనే వాళ్ళకి ఏదో ఒక ఉపాధి, ఆ చదువును బట్టి ఉద్యోగం, ఇల్లు లేకపోతే ఇల్లు కట్టించండి, నా సొంత డబ్బుతో ఇల్లు కట్టిస్తున్నాను. పూర్తిగా ఎమ్మెల్యే రంగనాథరాజు సొంత ఖర్చులతో ఈ మనసారా ఆసరా కార్యక్రమం పొడూరు మండలం తూర్పుపాలెం ఈ క్యాంప్ కార్యాలయంలో నిర్వహిస్తున్నారు. దాదాపు కూడా డ్వాక్రా మహిళలందరూ కూడా ఇక్కడికి వచ్చి తమ పుట్టింటికి వచ్చి చీర సారే సమర్పించుకుంటాను, వాళ్ళందరి దీవెనలో నేను పొందుతానని కూడా ఎమ్మెల్యే రంగనాథరాజు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్, RTV పశ్చిమ గోదావరి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.